మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏందంటే నిన్నటి వరకి సేవింగ్ సొల్యూషన్స్‌లలో ఎండోమెంట్ పాలిసీలు ఏంటి? ఎన్ని రకాలుంటాయి? ఏ దాంట్లో ఏ ఏ ఆప్షన్స్ ఉంటాయి? రైడర్స్ ప్లస్ మినిమమ్ ఏజ్ లిమిట్స్, మినిమమ్ ప్రీమియం, పీపీటీ, పీటీ, రైడర్స్ వీటన్నింటి గురించి గూడా డిస్కస్ చేసుకుందాం. అవన్నీ గూడా ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీలు. అక్కడ ఎంతుంటే అంతొస్తది గ్యారంటీగా. అది చెప్పొచ్చు. కొద్దిమంది చాలా వరకేందంటే నాన్ గ్యారంటీడ్ పాలిసీలే కావాలి. కొంచెం ఫ్యూచర్‌లో ఎక్కువ రిటర్న్స్ వచ్చినా పర్లేదు, తక్కువ రిటర్న్స్ వచ్చినా పర్లేదు అని అనేవాళ్ళు ఉంటారు. దాన్లల్లో మనకేందంటే షుప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాన్ అనేది నాన్ గ్యారంటీడ్. దీంట్లో మనకి ఎండోమెంట్ ఆప్షన్ ఉంటుంది, ఎర్లీ ఇన్‌కమ్ ఉంటుంది, డిఫర్డ్ ఇన్‌కమ్ ఉంటుంది. మనం ఈరోజు ఎండోమెంట్ ఆప్షన్స్ గురించి ఒక్కసారి చూద్దాం. ఇదొచ్చేసి కస్టమర్ ఏజ్ వచ్చేసి మిస్టర్ అని పెడతాను. ఇక్కడ ఏజ్ లిమిట్ 0 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. నార్మల్‌గా పేరెంట్స్ ఏజ్ ఒక 30 పెడుతున్నాను. ఓకేనా? ఇక్కడ మేలు ప్రపోజల్ సేమ్ యాస్ ఇన్సర్డ్. దీంట్లో బీపీఆర్ రైడర్ ఇంటర్నల్‌గా ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. ఓకేనా? లిమిటెడ్ పే ఉంటుంది. యాన్యువలైజ్డ్ ప్రీమియం చూడండి. మినిమమ్ ఒక 25,000 ఎంట్రీ చేస్తే మనకు తెలుస్తదనమాట ఎంత ప్రీమియం ఉందనేది. పీపీటీ వచ్చేసి ప్రీమియం పేమెంట్ 5-12 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్‌ని గూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. 7 టైమ్స్ కావాలన్నా, 11 టైమ్స్. 7 టైమ్స్ కావాలంటే కొంచెం రిటర్న్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. 11 టైమ్స్ కావాలంటే నార్మల్ రిటర్న్స్ ఒస్తాయి. ఓకేనా? మినిమమ్ ప్రీమియం ఒస్తుంది అది. 24,000 సంథింగ్. ఎండోమెంట్ ఆప్షన్. ఇగ ఇది ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్రీమియం స్ప్లిట్ 100% పెట్టాలి. పాలసీ టర్మ్ అనేది దీంట్లో 13 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఉందన్నమాట. మనకు నాన్ గ్యారంటీ పాలిసీలలో ఏంది 13 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్, 36 ఇయర్స్ వరకే పాలిసీస్ ఉన్నాయి. దీంట్లో 50 ఇయర్స్ పాలిసీ కూడా ఉంది. ఓకేనా? కస్టమర్ రిక్వైర్మెంట్ నేను ఒక 25 ఇయర్స్‌కి కావాలి అనుకుంటున్నా. లిమిటెడ్ పే వస్తుంది. ఇక్కడ మోడ్ ఉంటుంది. కవర్ కంటిన్యూ బెనిఫిట్. ఇది ఇన్సూరెన్స్ కవరేజ్ కంటిన్యూ అవుతుంది. పిల్లల పేరు పైన ఇస్తే వివర ప్రీమియం అనే ఆప్షన్ వస్తుంది. ఎప్పుడు కూడా పేరెంట్స్ పేరు పైన ఇస్తే ఈ కవర్ కంటిన్యూ బెనిఫిట్ అంటేనే సేమ్ లైక్ బీపీఆర్ అన్నమాట. దాంట్లో బీపీఆర్ ఎట్లనో దీంట్లో ఇది అట్లా వర్క్ చేస్తుంది. పేరెంట్స్ పిల్లల పేరు పైనే కావాలన్నా కూడా ఇది ఇవ్వచ్చు. మనకేదన్నా రిస్క్ జరిగితే ప్రీమియమ్స్ అన్నీ ఎవర్ అయిపోతే పిల్లలు కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఎప్పుడు ఏదైనా పేరెంట్స్ పేరు పైన ఇస్తే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పిల్లలకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఉంటుంది. ఇది యెస్ పెట్టుకోవాలి. ఇది మనకు రిటర్న్స్ అనేది ఆర్‌ఎస్ అడ్వాన్సు. అంటే తొందరగా మనం ప్రీమియం పే చేసే కంటే ముందల కావాలన్నా, తర్వాత కావాలన్నా అనేది దీన్ని బట్టి కూడా కొంచెం రిటర్న్స్‌లల్ల కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. ఇది ఇల్లిస్ట్రేషన్ ఏందంటే డైరెక్ట్‌గా 4%, 8% మార్కెట్ రిలేటెడ్‌గా ఫండ్ పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొని ప్లస్ నాన్ పార్టిసిపేటింగ్ అంటే ఇది పార్టిసిపేటెడ్ ప్రొడక్ట్స్ అంటారు. అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్‌లోకెళ్ళి మనకు 4%, 8% ఈ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సేమ్ లైక్ మనకు పరమరక్షక్ లాగాను గూడా చెప్పుకోవచ్చు. రిటర్న్స్ అనేది పర్సెంటేజ్ ప్రకారం ఇక్కడ డిఫైన్ చేస్తాము. 4%, 8% అని. కాకపోతే మనకు బోనస్ రిలేటెడ్ పాలిసీస్ చూసుకున్నా గూడా ఏ ఇప్పటివరకున్న ఏ పాలిసీలు బోనస్ రిలేటెడ్‌గా వచ్చిన రిటర్న్స్ గూడా 8% కంటే తక్కువ ఇచ్చినట్టు లేదు. మనకిక్కడ వచ్చే 8% గూడా మనం సింపుల్‌గా చెప్పొచ్చు. 8% రిటర్న్స్ చేసుకున్నా గూడా వాళ్ళకు 3.5x టైమ్స్ రిటర్న్స్ వస్తాయి. ఇది ఓవరాల్. ఇదో యాడ్ ఆన్ బెనిఫిట్స్ సీసీబీ అంటే బీపీఆర్ రైడర్ అన్నమాట. ఇంటర్నల్‌గా బీపీఆర్ రైడర్ ఒక్కటే ఉంటుంది. మిగతా రైడర్స్ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఏడీ, ఏటీపీడీ మాత్రం ఉండవన్నమాట దీంట్ల. మొత్తం ప్రీమియం కలిపి 26,000 ఇట్లా కట్టుకుంటే మనం 12-25 3,00,000 కడుతుండు. 3,00,000 కడితే 9,00,000, 12,00,000 అంటే 3.5 టైమ్స్ రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ పీడీఎఫ్ కూడా డౌన్‌లోడ్ చేసి దాంట్లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇదో షుప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాను. ఇక్కడ మనకు ప్లాన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకొచ్చే రిటర్న్స్ అన్నీ ఇట్లా మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి కంపెనీ యొక్క ప్రాఫిట్‌లో బోనస్ రిలేటెడ్‌గా మనకు రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇది ఇల్లిస్ట్రేషన్స్. ఇక్కడ మనకు ఫస్ట్ పేజ్‌లో మనకు ఎంతెంత ప్రీమియం కడుతున్నాము, వాళ్ళ ఏజ్ డీటెయిల్స్, ప్రీమియం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇంక్లూడింగ్ రైడర్స్ మాత్రం ఉండవు గుర్తుపెట్టుకోండి. సీసీబీ అనే రైడరు ఇంటర్నల్‌గా బీపీఆర్ రైడర్ లాగా వర్క్ చేస్తుంది. ఇది టోటల్‌గా ఇల్లిస్ట్రేషన్. ఎప్పుడైనా కూడా 4% ఒకటి కాలమ్ ఉంటుంది. ఇదేమో గ్యారంటెడ్ బెనిఫిట్ ఒకటి.
4% ఒకటి నాన్ గ్యారంటీడ్, 8% నాన్ గ్యారంటీడ్. మనం ఎప్పుడు గూడా 8%లో ఉన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది కస్టమర్‌కి. దాని తర్వాత ఫైనల్ కాలిక్యులేషన్స్ మెచ్యూరిటీకి సంబంధించింది ఒకటి, ప్లస్ డెత్ బెనిఫిట్ గూడా కొంచెం ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుందన్నమాట. 8% ప్రకారం అయితే 11,00,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ గూడా పెరుగుతూ పోతూ ఉంటది. ప్లస్ రిటర్న్స్ గూడా బోనస్ రిలేటెడ్‌గా 8% వచ్చేది మనం గ్యారంటీ అని గూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. ఓవరాల్‌గా ఏందంటే దీంట్లో మినిమమ్ ప్రీమియం 25,000 నుంచి కూడా ఇవ్వచ్చు. రైడర్స్ యాడ్ జేయడానికి ఉండదు. సీసీబీ అనే రైడర్ మాత్రం ఒకటే ఉంటుంది. ఆహ్, నాన్ గ్యారంటీడ్ పాలిసీ మనకు రిటర్న్స్ అనేది ఆన్ బాండ్ గ్యారంటీ గాదు. 8% ప్రకారం చూసుకున్నా గూడా మినిమమ్ 3.5 టైమ్స్, 4 టైమ్స్ వరకు రిటర్న్స్ అనేవి వస్తాయి. దీనికి కూడా బేసిక్ సేవింగ్ పాలిసీస్‌కున్న రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఇన్‌కమ్ ప్రూఫ్ అవసరం లేదు. ప్లస్ 5,00,000 వరకు ఇన్‌కమ్ ప్రూఫ్ కూడా అవసరం లేదు. పీపీటీ అనేది 5-12 ఇయర్స్ ఉంది. పాలసీ టర్మ్ అనేది 13 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఉంది. కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి నాన్ గ్యారంటీ పాలసీ గావాలి, ఎండోమెంట్ ఆప్షన్ గావాలి అనుకుంటే ఈ పాలసీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? మీ సందేహాలు, సలహాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.